ఫ్రెండ్స్, ఓంకారేశ్వర ఆలయం దర్శించుకున్నాక నర్మదా నది దక్షిణ ఒడ్డున ఉన్న మమలేశ్వర ఆలయానికి అయితే ఇప్పుడు మనం వచ్చాము. ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శించాక తప్పకుండా ఈ మమలేశ్వర ఆలయాన్ని అయితే సందర్శించాలి. అప్పుడే మన జ్యోతిర్లింగ యాత్ర అయితే పూర్తవుతుంది. ఆలయం చుట్టూ కూడా మనకి ఈ విధంగా ధ్వంసమైన విగ్రహాలు అయితే కనపడుతున్నాయి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో పరమర రాజులు నిర్మించారు. 13వ శతాబ్దంలో మొహమ్మద్ గజనీ ఈ ఆలయాన్ని కొద్దిగా ధ్వంసం చేశాడు. ఆ తర్వాత 18వ శతాబ్దంలో మరాఠాలు, హోల్కర్కి సంబంధించిన రాణి ఈ ఆలయాన్ని అయితే పునర్నిర్మించారు. ఈ ఆలయాన్ని పూర్తిగా నాగర శైలిలో రాతితో నిర్మించారు. ఇక్కడ బయట ఒక శివలింగాన్ని కూడా మీరైతే చూడొచ్చు. విగ్రహం అయితే కొద్దిగా ధ్వంసమైంది. ఈ ఆలయం అయితే చూడడానికి చాలా బాగుంది. నర్మదా నది దగ్గరలో ఉండటం వల్ల ఈ ఆలయం చుట్టూ కూడా చాలా ప్రశాంత వాతావరణం అయితే ఉంది. ఇక నేనైతే దర్శనానికి లోపలికైతే వెళ్తున్నాను. సో మనం ఈ విధంగా లైన్లో నుంచొని లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ మనకి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు. లోపల జరిగే పూజనైతే ఇక్కడ మనం లైవ్లో చూడవచ్చు. ఇక్కడ నిత్యం కూడా అభిషేకాలు అయితే జరుగుతుంటాయి. ఈ ఆలయానికి ఏదైనా డొనేషన్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న స్కానర్ ద్వారా మనం డైరెక్ట్ గుడి బ్యాంక్ అకౌంట్కి అయితే డొనేట్ చేయవచ్చు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ చుట్టూ కూడా మనకి చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. బట్ దేంట్లో కూడా మనకి విగ్రహాలు అయితే లేవు. ఈ ఉపాలయాల దగ్గరికి వెళ్ళడానికి లేకుండా మనకి ఈ విధంగా గ్రిల్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక మనం గర్భాలయం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు లోపల ఉన్న స్వామివారి విగ్రహాన్ని అయితే మీరు చూడవచ్చు. సో ఈ మమలేశ్వర ఆలయం అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మీరు ఓంకారేశ్వరంలో తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే సందర్శించండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.